శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. మొదలు గణపతి ఆజ్ఞ గైకొని ప్రితభ బ్రహ్మము దూరమందున, మొదలు గణపతి ఆజ్ఞ గైకొని ప్రితభ బ్రహ్మము దూరమందున, పదిలముగ నది జలమునందున వెతకి వెతకి వేష్టు చెందితి. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. బ్రహ్మరంధ్రం మందుకొని మణిపూరకంబని పురమునందున, బ్రహ్మరంధ్రం మందుకొని మణిపూరకంబని పురమునందున, దేహ పరిశ్రమలెన్ని చేసిన హరిని నేనిక కాననైతే. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. విడచితి మణిపూరకంబని పురమునందున, కుడి ఎడమల రెండిటి మధ్యన సుడిబడి నేనొస్తినమ్మా. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. అదరినామది బెదరినామది, అదరినామది బెదరినామది, కన్నులుండి కాననైతి. భద్రపరిచిన కృపాదేశుని శుద్ధి యందు సేరియుంటే. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. సంగభంగం వైతే గాని గంగాధరుని గాననైతి, గంగా యమున సరస్వతుల సంగమందు సేరియుంటే. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. గిరికి పుత్రి వితిపర సుందరివి, గిరికి పుత్రి వితిపర సుందరివి, జగములకు జగములకు పుత్రివై ప్రేమ మీరగ శివుని కన్నుల శోభవమ్మ. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. గిరికి పుత్రి వితిపర సుందరివి, జగములకు జగములకు పుత్రివై ప్రేమ మీరగ శివుని కన్నుల శోభవమ్మ. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. దేవజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు ఋషులు మునులు జ్ఞానజ్ఞానులు, నిర్వికల్ప సమాధిలోన కోరి దర్శనమిచ్చినారట. దేవజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు ఋషులు మునులు జ్ఞానజ్ఞానులు, నిర్వికల్ప సమాధిలోన కోరి దర్శనమిచ్చినారట. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. గురుతుగా గురు పాద పద్మముల పూజ చేసి ఆ శివుని కన్నుల శోభవమ్మ. శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ, నీకు మ్రొక్కెద దారి చూపమ్మా. ఇన్ని శ్రమలు పడాలమ్మా భగవంతుణ్ణి చూడాలంటే. ఆధార స్వాదిష్టం మణిపూరకం అనకాత ఈ శుద్ధ ఆగ్నేయం, ఇన్ని చక్రాలన్నీ కూడా ఎత్తుక్కొని ఆ పార్వతీదేవిని అడిగినట్టు ఈ నిర్వికల్ప సమాధిలో ఉండి ఆ భగవంతుని దర్శించుకున్నంట ఆ మహానుభావులు. నిర్వికల్ప సమాధి అంటే ఇది సమాధి తిథి కావాలా. మన శరీరం అంతా ఏమి సైగా సన్నం లేకుండా నిశ్శబ్దంగా శ్వాస మీద గ్యాస పెట్టుకొని అప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉంటే
అప్పుడు కోరి దర్శనం ఇచ్చినారట. జ్యోతి స్వరూపమై అప్పుడు దర్శనమిచ్చినట. దేవజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు, ఋషులు, మునులు, జ్ఞానులు తెలిసిన వాళ్ళు అర్థం చేసుకొని బాయ్ సబ్స్క్రైబ్ లేని నాయన ఈ అమ్మకి తెలుసుకోండి నాన్న, ఆపగాకండి. ఇను ఆపకుండా ఇను.